ఆశింపజేసి తాను పరమశివుని యొక్క ఇల్లాలినని సాక్షాత్తుగా భగవతి స్వరూపిణినని చెప్పడానికి త్రిభంగి స్వరూపంగా నిలబడి, అంటే నడుం కొద్దిగా పక్కకి వాల్చి, ద్విభుజి అంటే రెండు భుజములు కలిగినదై, లంబిత హస్త అంటారు, ఒక చెయ్యి ఇలా పక్కకి పెట్టి ఉంచి ఒక చేతిలో పద్మం మొగ్గ పట్టుకుంటారు పువ్వులు, ఆ పద్మాలు చేత్తో పట్టుకొని నేను సాక్షాత్ పరదేవతా స్వరూపాన్ని మీ అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి సమాజంలో మీరు ఏ మార్గంలో వెడితే అభ్యున్నతిని పొందుతారో మీకు చెప్పడం కోసం వచ్చిన దాన్ని. అందుకని నేను ఈ కుసుమ సృష్టికి కుసుమాంబకి కుమార్తెగా వచ్చాను. వారి కర్మ అక్కడతో పూర్తయిపోయింది, ఇక వారు పుట్టవలసిన అవసరం ఉండదు. మీరు తల్లిగా బిడ్డల్ని చేసి చెప్తున్న నా మాట పాటించండి అని వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రంగం